చేస్తే చేస్తాడు. మార్కోని రేడియో ఇష్యూయే కాదు. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సుమారు 100 సంవత్సరాల పాటు బ్రిటిష్ వాళ్ళ దాంట్లో దాసం అనుభవించి బానిసత్వం అనుభవిస్తున్న ఆ పరిస్థితుల్లో ఎంతో మంది లీడర్స్ అల్లూరి సీతారామరాజు నుంచి మొదలుపెట్టుకుంటే ఝాన్సీ లక్ష్మీబాయి, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, గాంధీ, నెహ్రూ, బాలగంగాధర్ తిలక్, ఎంతో మంది లీడర్స్ ఆ పరిస్థితుల్లో వాళ్ళకి ఎదిరించి ఆ బ్రిటిష్ వాళ్ళని ఎదిరించి ప్రాణం ధనం అన్ని సైతం కోల్పోయి మన స్వాతంత్రం చేశారు. వాళ్ళనే మనం లీడర్ అనుకుంటున్నాం. సో ఇక్కడ ఈ ఇండిపెండెన్స్ తేవడం అనేది వర్క్ జరిగింది. అది కామన్ టాస్క్ ఇండివిజువల్ టాస్క్. సో వాళ్ళు లీడర్స్ తర్వాత ఎవరికి వచ్చింది ఆ లీడర్స్ వచ్చింది. You know, there are many leaders who could not able to see the independence, who could not able to see the fruits of this independence. మీకు కూడా తెలుసు ఈ మధ్య ఝాన్సీ లక్ష్మీబాయి రెగ్యులర్ గా వచ్చింది, చాలా ఫేమ్ అయింది సీరియల్ కూడా. మధ్యలో చనిపోతా అని మనకు కాదు ఆమెకు కూడా తెలుసు. ఈ స్వతంత్రం అనే పెద్ద కార్యక్రమంలో నా ప్రాణం ముందే పోతుంది నాకు అర్థంగా తెలుసు. పోతే పోతుంది, వస్తే వస్తుంది. అంటే ఆ స్మాల్ థింగ్స్ మీద ఐడియా లేదు అసలు. స్వతంత్రం కొన్ని కోట్ల మందికి మనకు వచ్చే స్వతంత్రం తీసుకురావాలి అంతే. దీనికి ఎవరు సపోర్ట్ చేస్తాడు, ఎవరు సపోర్ట్ చేయడు? ఆమె రాజ్యంలో ఉన్న అందరి పేర్లు గుర్తులేవు సంవత్సరం. వాళ్ళ రాజ్యంలో ఉన్న వాళ్లే కొంతమంది బ్రిటిష్ పార్టీ చేస్తారు. అయినా ద్వేషించారు. చూసారు ఆ క్యారెక్టర్స్. మన భారతీయులు చెప్పకండి ప్రేమ. వాళ్ళు మామూలు మనుషులు. వాళ్ళు అప్పుడున్న పరిస్థితిలో తిండికి లేకనో దేనికి లేకనో వాళ్ళు ఏదో ఫుడ్ ఇస్తామంటే బ్రిటిష్ వాళ్ళు చెప్పినట్టు చేసేస్తున్నారు. వాళ్ళ పరిస్థితి అది. సో వాళ్ళ థింకింగ్ అంతవరకే ఉంది. ఝాన్సీ లక్ష్మీబాయిని తన ముందుకు వీళ్ళు సపోర్ట్ చేయకపోయినా వీళ్ళకి ఈమె సపోర్ట్ చేస్తూ ఆ స్వతంత్రోద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళారు. సో ప్రాణం చివరిదాకా ఉందామని ఒక్క ఆవరే కాదు ఎంతో మంది నాయకులు మధ్యలోనే తన ప్రాణాన్ని కోల్పోయారు. సో ఇండిపెండెన్స్ తీసుకోవడం అనేది కూడా ఒక కామన్ టాస్క్ వాళ్ళందరూ లీడర్స్. ఓకేనా? సో మరి లీడర్లను ఎవరు తయారు చేస్తారు? ఇప్పటిదాకా లీడర్ పేరెంట్స్ చెప్పడాలు అందరూ బాగా చేస్తారు. వాట్ ఐ సే ఈజ్ యాక్చువల్లీ ఇప్పుడు మనం మాట్లాడే మాటలు వీటికి సంబంధించిన భావాలు వివేకానంద గారు చెప్పినట్టు ప్రతి మైండ్లో ఉంటాయి. కాబట్టి ఆ మైండ్ నుంచి ఆట ముందే చెప్తున్నాను. నేను ఇక్కడ ఏదో చెప్పడానికి రాదు, కొన్ని నిజాలు మాట్లాడడానికి వచ్చాను. నిజం అంటే నేను చెప్పేదా? నేను చెప్పేది నిజం కాబట్టి నేను చెప్పాలి. నిజం కాబట్టే నేను చెప్పాలి. నేను చెప్పేది 10 మంది కన్విన్స్ అయితే అది ఎక్కువ మంది కన్విన్స్ కావడం నేను కొంచెం పేరు రావచ్చు. ట్రూత్ అంటే నువ్వు చెప్పేది అది నిజమైంది. ఇన్ఫాక్ట్ మేడం చెప్పింది the ultimate right God in this nature is again truth. Actually చాలా సార్లు డిఫరెంట్ చెప్తా ఉంటాను. ఎడ్యుకేషన్ ఇస్ నథింగ్ బట్ డిస్కషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్. ఈరోజు మేడం కూడా డైరెక్ట్లీ అదే మీనింగ్ వచ్చేట్టు చెప్పేసి ఈ ప్రపంచంలో మనం కాపాడుతున్నది కేవలం ఒక సత్య దిస్ నేచర్ కంటెంట్స్ an amount of information. ఇది టేబుల్, ఇది మనిషి, అది స్నేక్, అది వాటర్, అది పెట్రోల్, అదో ప్లాస్టిక్. ఇది పనికి రాదు, దీనివల్ల నష్టం వస్తుంది. అదొక ఫ్యాక్ట్ అండి, అదొక ఫ్యాక్ట్. దాన్ని కూడా నువ్వు తెలుసుకో, ఆ ఫ్యాక్ట్ కూడా నువ్వు తెలుసుకో. అల్టిమేట్లీ నీకు ఒక డిస్కషన్ పవర్ ఉంది, ఏది కావాలో ఏది తీసుకోవాలో. రైట్? సో యాక్చువల్లీ ఫ్యాక్ట్ లీడర్స్ భగవంతుడు ఈ ఫ్యాక్ట్ వల్ల మనం ముందుకు వెళ్తాం. సో హూ ప్రిపేర్స్ లీడర్స్ ని ఎవరు తయారు చేస్తారు? చెప్పండి. అంటే నేను చెప్పిన అన్ని డెఫినేషన్ రైట్ అయిన చెప్పడానికి నేను డిబేట్ అయినాను. నేను చెప్తున్నానంటే మీరు ఇప్పుడు చెప్పే పవర్ ప్రతి మైండ్లో ఉంటారు. వివేకానంద చెప్తున్నాడు ఎడ్యుకేషన్ ఇస్ ద మేనిఫెస్టేషన్ విచ్ ఇస్ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. కాబట్టి చిన్న మైండ్లో అందరి మైండ్లో డైరెక్ట్లీ కొంతమంది ఇంగ్లీష్ మంచి మాట్లాడకపోవచ్చు, బట్ భావం మాత్రం గొప్పది. ఇక్కడ ఇంగ్లీష్ కాదు గొప్పది, భావం మంచిదైతే కొన్ని కోట్ల మందిని ఇన్స్పైర్ చేస్తుంది. భావం మంచిదైనప్పుడు మాత్రమే ఇన్స్పైర్ చేస్తుంది వాడే. సో మంచి భావాలు అందరిలో ఉన్నాయి కూడా. మనం అనుకుంటున్న ఈ మంచి భావాలు యాక్చువల్లీ మంచి ఉన్నాయి, చెడ్డ ఉన్నాయి. నీకు డిస్కషన్ పవర్ ఉంది కాబట్టి నువ్వే ఆ మంచిని వీడికి తీయాలి.
తీసే చెప్తున్నాను. సో tell me one more answer. Who prepares leaders? Yes. Society and problems. Better think the problems in the society. Yes. Leader prepares leaders. Leader prepares leaders. This is the proper base to bear. Yes. Proper very base to bear. Very many students telling right now that's what we are told. Education is only a manifestation. These are different first of all. మీరందరూ హ్యాపీగా మీరు మొత్తం చెప్పేస్తున్నారని మీరు ఈ ప్రపంచంలో కొన్ని నిజాలు చెప్తున్నారు. ఈ ప్రపంచంలో ఎన్ని నిజాలు ఉన్నాయంటే ఇన్ఫినిట్ నిజాలు ఉన్నాయి. ఎన్ని నిజాలు ఉన్నాయి బాబు ప్రపంచంలో? ఇన్ఫినిట్ నిజాలు ఉన్నాయి. అదే భగవంతుడు. సో భగవంతుడు మొత్తం అర్థం చేసుకోవడం సాధ్యమా? కొంచెమే అర్థం చేసుకోవచ్చు. కొంచెం నిజాలు తెలిస్తే కొంచెం కంఫర్టబుల్ వస్తుంది, ఎక్కువ నిజాలు తెలిస్తే ఎక్కువ కంఫర్టబుల్ లేదు. సో ఇట్లాంటి నిజాలు మీ మైండ్లో కూడా ఉన్నాయి, నేచర్లో కూడా ఉన్నాయి. బట్ వేరే నిజాలు ఆయన చెప్పిన మూడు డెఫినేషన్ ప్రకారం ఎప్పుడైతే పరిస్థితులు వస్తాయో నీకు ఎప్పుడైతే మంచి క్వాలిటీ ఉంటుందో ఆ లోపల ఉన్న ఆన్సర్ బయటకు వచ్చేస్తుంది. సో ఈ రకంగా చాలా మంది చెప్పింది ఇప్పుడు రైట్ ఆన్సర్. ఇది కావాలంటే మళ్ళీ వెళ్ళి అక్కడ చూడండి, ఇండిపెండెన్స్ అనే సిచ్యువేషన్ వెళ్ళి చూడండి. ఈఎంఐ యాభై వచ్చినా మీకు కరెక్ట్ ప్రాబ్లమ్స్, పరిస్థితులు, సిచ్యువేషన్స్, పరిస్థితులు, సమస్యలు చూడండి. కావాలంటే ఇండిపెండెన్స్ వాటి పరిస్థితులు ఏంటో చూడండి. బిఫోర్ ఇండిపెండెన్స్ మనకి యాక్చువల్ స్వతంత్రం లేదు. స్వతంత్రం లేకపోవడం అంటే సింపుల్ చిన్న ఎగ్జాంపుల్ చెప్పేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ స్వతంత్రం ఉంది, అందరూ వ్యవసాయం చేస్తున్నాం, ఎద్దులు ఉన్నాయి, ఎద్దులకు గడ్డేస్తున్నాం, దుక్కు తీస్తున్నాం, పంట పండిస్తున్నాం, పంట మంది తీసుకున్నాం. బట్ ఇక్కడ ఉన్న ఎద్దులకు నేనేస్తున్నట్టు కోటు కానీ షూ కానీ ఎసి రూమ్లో పడుకోబెడుతున్నారా? సో పశువులు పాల్చే పశువులు కట్ట పెడుతున్నారా? ఎవరు పెట్టండి? పోనీ తప్పని మీకు అనిపిస్తుందా? అంటే అందరినీ ఇళ్ళ పొలంలో తీసుకుపోయి పెట్టేద్దామా? సో ఇది తప్పుగా. ప్రస్తుతం మనం చేస్తుంది ఎద్దులు వాడుకోవడం, పశువులు వాడుకోవడం తప్పుగా. బట్ తప్ప ఎక్కడ జరిగింది? బిఫోర్ ఇండిపెండెన్స్ మనల్ని, మన ఇండియన్స్ ఎద్దుల కన్నా హీనంగా వాడుతున్నారు బ్రిటిష్ వాళ్ళు. ఈరోజు మనం గడ్డేస్తున్నాం, నేచర్ ప్రకృతి ధర్మం ప్రకారమే దాన్ని గుర్తుంది కాబట్టి గడ్డేసాం, అది అడగదు. దాన్ని నేచర్లో ఒక ప్రాపర్టీ, దాని పెద్దదనే కాబట్టి గడ్డి తిరుగుతుంది, పని చేస్తుంది, మనం ముందు చేస్తున్నాం. బట్ బిఫోర్ ఇండిపెండెన్స్ సిచ్యువేషన్ వేరే ఉంది. మనల్ని ఎద్దుల కన్నా హీనంగా వాడుతున్నారు. రాజా సినిమాలో చేసినారు ఈ మధ్యలో ఒకటి రిలేటెడ్ బిఫోర్ ఇండిపెండెన్స్ సిచ్యువేషన్ చూపించిన మనుషుల బదులు ఎద్దుల బదులు మనుషులు పెట్టి చూసినారు. దాంట్లో అసలు చెప్పాలి, పనిచేసేదంతా మనం, అనుభవించేదంతా వాడు. బట్టలు కట్టుకోవడానికి స్వాతంత్రం లేదు, మాట్లాడడానికి స్వాతంత్రం లేదు, మన ఇంట్లో మనుషుల మీద మనకు స్వాతంత్రం లేదు, మన భార్య మీద మనకు స్వాతంత్రం ఉండదు, మన కన్న కూతురు మీద మనకు స్వాతంత్రం ఉండదు. అలాంటి సిచ్యువేషన్ అప్పుడప్పుడు తెలంగాణ ఉద్యమం వాటిని చూస్తూనే ఉన్నారు. సో అది పరిస్థితులు, ఇవన్నీ సమస్యలే. సో సమస్యలు చాలా మందికి అనుభవిస్తూనే ఉన్నారు. కానీ కొంతమంది ఆ సమస్యల నుంచి ఇన్స్పైర్ ఏం చేయాలి, వాళ్ళకి గ్రేట్ లీడర్స్ ఈ సమస్యల నుంచి ఏ రకంగానైనా సరే, మళ్ళీ డెఫినేషన్ ఏ రకంగా సరే భారతదేశం ప్రస్తుతం అనుభవిస్తున్న ఈ సమస్యల నుంచి నా తోటి భారతీయులను ఈ సమస్యల నుంచి తీసేయాలి అని అదే లీడర్షిప్. సో ఇండిపెండెన్స్లో కూడా ఆ రకంగా చాలా సమస్య. సో పాయింట్ ఎవరు లీడర్గా ఎదుగుతారు? ఎవరైనా లీడర్గా ఎదిగింది? సమస్యలను ఎవడైతే తీసుకుంటాడో వాడే లీడర్. మీరు చెప్పండి, బిఫోర్ ఇండిపెండెన్స్ కొంతమంది లీడర్లు అయ్యారు, సమస్యలు బాగానే ఉన్నాయి, వాడి మీద వాడి హక్కు లేదు, బట్ట కట్టుకోవడానికి హక్కు లేదు, లేదా తినడానికి హక్కు లేదు, ఇల్లు కట్టుకోవడానికి హక్కు లేదు, దేనికి హక్కు లేదు. తర్వాత హక్కులను వచ్చినా ఇండిపెండెన్స్ వచ్చింది. ఎవరు పోరాడా? కొంతమంది పోరాడా. లీడర్ తయారు. మరి ఎవరు తయారు చేసిన లీడర్స్? సో మనం సద్వినియోగం చేసుకోవాలి. సో మీరందరూ ఇక్కడికి రావడానికి మీకు తెలుసో తెలీదు, వీరి యొక్క పర్మిషన్ లేకపోతే మీరు ఎవరు ఇక్కడికి వచ్చేవాళ్ళు కాదు. మేము మిమ్మల్ని కలిసే వాళ్ళం కాదు, మాకు ఛాన్స్ దొరికేది కాదు, మీకు దొరికేది కాదు. సో వి ఆల్ గివ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. Just to give brief description about yourself. మీ గురించి మీరు చిన్నగా ఒక్కొక్క 2 నిమిషాలు ప్లీజ్. సో ముందు మీరు అనుకోకూడదు. మనం ఒక ప్రజెంటేషన్ చూసాం. ఫస్ట్ ఒక చిన్న పిల్లోడు స్టార్ట్ చేశాడు, అవునా?
Archana from Krishnaveni Talent School. I have finished my MSc. Now I am doing PhD, pursuing PhD. I know you all become leadership by this session. What is leadership? The word L is starting with the leadership. That means the L is showing so many letters or so many words. That is lion. The symbol of lion will say us how will be bravery. In the same way, who have the leadership property, they should be also brave. Next, legends. Who are legends? Who are legends? Huh? You want to because we are Who are legends, Amma? because you have bravery among the group. సాధారణ అందరినీ లెజెండ్స్ అనొచ్చా? Yeah. నెక్స్ట్ సెషన్ లో నెక్స్ట్ క్లాస్ లో మీ టీచర్స్ కి మీరే చెప్పండి అమ్మా లెజెండ్ అంటే ఎవరు. ఆ తర్వాత మీకు తెలుస్తుంది వర్డ్ మీనింగ్ ఏంటి లెజెండ్ అంటే. మిమ్మల్ని అనుకోవచ్చా? ఏ స్టూడెంట్ క్యాన్ బికమ్ ఏ లెజెండ్ ఆర్ ఏ టీచర్ క్యాన్ బికమ్ ఏ లెజెండ్? We can call teachers and students as legends? Yes. Then the leadership quality should have a legendary property also. Who will lead? Who will motivate the children? Who will change the person? Will become also a leader. So teachers can be also a leader. He is leading the students that are present in the classroom. So youth leadership అని పేరు పెట్టారమ్మా. యూత్ లీడర్షిప్ అంటే యూత్ కి ఒక్కొక్క లెటర్ కి ఒక్కొక్క మీనింగ్ తీసుకోవచ్చు. Y stands for you, O stands for ourselves. You ourselves, you yourself, ourselves together will make changes in the human society with the help of leadership. Our words changes. నా పేరు కే విద్యావతి, శ్రీ సరస్వతి శిశు మందిర్ కల్వకుర్తి పాఠశాల పనిచేస్తున్నా. మనలో కొన్ని భావాలు బయటికి తీసుకొచ్చి మనమే తయారు కావాల్సి ఉంటుంది. అంటే 10 మందికి సహాయం చేస్తూ మనం కూడా లీడర్ కావాలని ఆశించాను. This is Asha Padma from Baragal, Develop Concept School. So, according to the whatever the speech has going on, or whatever the advices, the motivation is going on through our great people who are gathered here, and they all are giving their better advices for us to motivate us to become something in our life. Okay, leader, and apparently only the word leader everyone is maintaining. According to my sense, I feel that present we are the leaders. No need to become a leader. నా తరఫు నుంచి మాత్రం నేను ఇదే ఫీల్ అవుతున్నాను, మనం ఒక లీడరే. ఇప్పుడు రోడ్ పైన ఎవరో వెళ్తున్నారు, ఎప్పుడు ఒక్కసారి కూడా మీరు రోడ్ క్రాస్ చేయించలేదా ఆ ఓల్డ్ పీపుల్స్కి? సరే, లైఫ్లో ఎవరికి కూడా ఇప్పటిదాకా ఒక బెగ్గర్కి ఈ బ్రెడ్ ఇవ్వాలి అనే ఫీలింగ్ రాలేదా? సో యు ఆర్ నాట్ అ లీడర్, యు ఆర్ నాట్ థింకింగ్ అబౌట్ అ సెకండ్ పర్సన్, యు ఆర్ నాట్ హ్యాపీ. Getting any creation in us. What we are, that's it. Prove yourself how better you are. Okay, leader అనేది అందరు లీడర్సే, లేదని కాదు. నేను లీడ్ చేశాను అనుకో, నా ఫ్యామిలీకి నేను బెటర్ చూసుకోవాలి అంటే నన్ను లీడర్షిప్లో పెడుతున్నారు. When I become a mother, they will call me as a family leader. When I become an institute head, they will call me as a principal. Means she is the leader of the institute. Is it? లీడర్ ఎప్పుడు మనం క్వాలిటీస్ చేంజ్ బయట పెడితేనే లీడర్ అవుతామన్నట్టు కాకుండా మనం చేసే ప్రతి ఒక్క థింగ్ లో లీడర్షిప్ ఉంది అని నేను భావిస్తున్నాను. చందానగర్ నుంచి వచ్చాను, మా పిల్లలు తీసుకొని వచ్చాను. మాది చారిటబుల్ ఇన్స్టిట్యూషన్. అలాంటి ఇన్స్టిట్యూషన్ నుంచి ఎంతోమంది పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్లో చదువుతున్నారు. అహ్మదాబాద్ ఐఐఎం లాంటి చోట, ఇప్పుడు మెడికల్ గాంధీ హాస్పిటల్ అలాంటి చోట కూడా చేస్తున్నారు. అంటే లో లెవెల్ నుంచి కూడా పిల్లల్ని ఆ స్థాయికి తయారు చేయడానికి మేము స్కూల్ వైపు నుంచి ప్రయత్నం చేస్తున్నాము. సరే, ఇప్పుడు లీడర్షిప్ గురించి మనకి ప్రోగ్రామ్ నడుస్తాము. ఎంత పెద్ద గొప్ప లీడర్ అయినా సరే ఆ లీడర్ అవడానికి కావాల్సిన మౌలిక భావాలు అనేవి హై స్కూల్ స్థాయిలో ఉన్నప్పుడు మాత్రమే ఏర్పడతాయి.
టీచర్లు ఇలాంటి ప్రోగ్రాంలు ఎంతో ఉపయోగపడతాయి. కాబట్టి ఈ ప్రోగ్రాం ఆధారంగా చేసుకుని భవిష్యత్తులో మీరంతా కూడా ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. I am Krishna. I teach in Krishnavedi Talent School. First I would like to talk about leaders. You see, there are many teachers are here. We know that many staff are here, many teachers are here. They told me they are the leaders first. They told me to become a leader. There are many teachers are there, but I choose to become a leader. And I choose my students to become a leader. Means they are the good leaders. There are many are there. In the world there are many are there. They will take in wrong route. Means they are not the good leaders. One who takes a correct route, they are called leaders. You see here, I can't carry this table alone. See, I tell my students to come, let us carry this table. So that they will come. Means I told, I am a leader. They also came. But some of you, they cannot come. Why? They did not choose the correct track. So, you should tell others to become a good leader. Thank you very much. Those who are given this opportunity. I thank once again. Thank you. Good evening, everybody. I am Suresh, Principal Sharda High School from Warangal. First of all, I thank the PFI for the organized this wonderful session, especially youth. Today, youth, I am very sorry to say, there is no goal. Today's youth in our country, maximum, you can say, the bulk of the youth